Hello everyone, this is Latha Akula. Already last video lo reproduction in organisms or sexual reproduction flowering plants lo oka model paper chesam. Ee roju second model paper chuddamandi. So first question. Syngamy does not occur outside the body of organisms in. Syngamy ante enti fertilization does not occur outside the body of organisms ante fertilization does not occur outside the body of organisms ante enti external fertilization జరగనిది అంటే ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరిగేది కదా. సో వేటిలో మనకి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరగదు. ఆల్గే, ఫిషెస్, ఆంఫిబియన్స్ వీటన్నిటిలో కూడా ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. బట్ జిమ్నోస్పర్మ్స్లో మాత్రం ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరగదు. ఇట్ ఈస్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్, pollen grains are carriers of male gametes in. సో పోలెన్ గ్రెయిన్స్ వెయిట్లో మేల్ గ్యామెట్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి యాంజియోస్పర్మ్స్లో. ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ ప్రెజెంట్ బిఫోర్ ఫర్టిలైజేషన్. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఫర్టిలైజేషన్ ముందు ఉండేటువంటి స్ట్రక్చర్ ఏంటి? సీడ్ అనేది ఏంటి? ఫర్టిలైజేషన్ తర్వాత ఫామ్ అవుతుంది. పెరికార్ప్ అంటే ఫ్రూట్ వాల్, ఇది కూడా ఫర్టిలైజేషన్ తర్వాత ఫామ్ అవుతుంది. ఎండోస్పర్మ్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఆఫ్టర్ ద డబుల్ ఫర్టిలైజేషన్. అండ్ ఓవ్యూల్ మాత్రమే కదా ఫర్టిలైజేషన్కి ముందు ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ ద ఓవ్యూల్, సి. హెట్రోగామెట్స్ ఆర్ ఫౌండ్ ఇన్. సో హెట్రోగామెట్స్ అనేవి ఎక్కడ ఉంటాయండి? హెట్రోగామెట్స్, హోమోగామెట్స్, హెట్రోగామెట్స్ అని ఉంటాయి కదా. హెట్రోగామెట్స్ అండ్ ఫిమేల్ గామెట్స్ ఆర్ డిఫరెంట్, రైట్? సో ఇక్కడ మనం చూస్తే రైజోపస్, యులోథ్రిక్స్, క్లాడోస్పోరా ఇవన్నీ కూడా ఏంటి? సో రైజోపస్ అనేది ఫంగై, ఇది హోమోగామస్. నెక్స్ట్ యులోథ్రిక్స్ అనేది ఆల్గే, ఇట్ ఈస్ ఆల్సో ఐసోగామస్ ఆర్ హోమోగామస్. నెక్స్ట్ క్లాడోస్పోరా ఈజ్ ఆల్సో ఆల్గే విచ్ ఈస్ ద ఐసోగామస్. అండ్ ఇంకా మిగిలింది ఏంటి? వాల్వాక్స్ ఇట్ ఈస్ ద ఆల్గే విచ్ ఈస్ హెట్రోగామస్. సో ఆన్సర్ ఈస్ వాల్వాక్స్. నెక్స్ట్, చైనా రోజ్ ఏంటి? bisexual dioecious, unisexual monoecious, bisexual monoecious. First అసలు bisexual అంటే ఏంటి? Male and female organs are present on the same flower, that is called as bisexual. Unisexual అంటే if the male organ is present in one flower and female organ is present in another flower, that is called as unisexual flowers. And ఇక్కడ monoecious అంటే male and female ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సేమ్ ప్లాంట్ మీద కనుక ఉంటే దాన్ని మోనిషియస్ కండిషన్ అంటాం. డయోషియస్ అంటే మేల్ ఫ్లవర్స్ ఒక ప్లాంట్లో, ఫీమేల్ ఫ్లవర్స్ ఇంకొక ప్లాంట్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ అస్ డయోషియస్ కండిషన్. సో మనకి చైనా రోజ్ అనేది హైబిస్కస్ అంటాం కదా, అది ఏ కండిషన్లో ఉంటుంది? బైసెక్షువల్ అండ్ మోనిషియస్, అంటే దానిలో మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ ఒకే ఫ్లవర్లో ఉంటాయి అండ్ సేమ్ ప్లాంట్లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్, vital link between two successive generations in the diploid plantsలో two successive generationsకి మధ్యలో vital link ఏంటి? is a single cell structure, is always a diploid, is zygote. సో ఇప్పుడు మనం ఫర్టిలైజేషన్ తర్వాత 2 హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి మనకు ఒక డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అవుతుంది కదా. ఈ డిప్లాయిడ్ ప్లాంట్స్లో, డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్లో జరిగినప్పుడు ఏమవుతుంది? సో ఈ జైగోట్ అనేది ఏంటి? ఒక సింగిల్ సెల్ స్ట్రక్చరే కదా. 2 న్యూక్లియై ఉంటాయి బట్ ఇట్ ఈస్ అ సింగిల్ సెల్ స్ట్రక్చర్, డిప్లాయిడ్ స్ట్రక్చర్. సో అది డిప్లాయిడ్ కండిషన్లోనే ఉంటుంది అండ్ దట్ ఈస్ జైగోట్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆల్, ABC. నెక్స్ట్, మేల్ అండ్ ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ సపరేట్ ప్లాంట్ బాడీస్ ఇన్ ఆల్. మేల్ అండ్ ఫిమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ సపరేట్ ప్లాంట్ బాడీస్ మీద ఉంటాయంట. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఒక్క దానిలో తప్పించి మిగతా అన్నిట్లో కూడా మేల్ ప్లాంట్, ఫిమేల్ ప్లాంట్ అనేవి సపరేట్గా ఉంటాయి. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్, పపాయ, డేట్ పామ్. ఇవి రెండు చూస్తే ఇవి రెండు ఏంటి? డయోషియస్ అంటే మేల్ ప్లాంట్ వేరే ఉంటుంది, ఫీమేల్ ప్లాంట్ వేరే ఉంటుంది. సో మేల్ ఆర్గాన్ ఉన్నటువంటి ప్లాంట్ వేరేగా ఉంటుంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నటువంటి ఫీమేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేరేగా ఉంటుంది. సో ఇది డయోషియస్ కండిషన్. నెక్స్ట్, మర్చాన్షియా కూడా డయోషియసే. సో వీటిలో డిఫరెంట్ ప్లాంట్స్లో, కొన్ని ప్లాంట్స్లోనేమో మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, కొన్నిట్లోనేమో ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో పపాయ, డేట్ పామ్, మర్చాన్షియా ఇవన్నీ కూడా డయోషియస్ ప్లాంట్స్ ఏనండి. అండ్ నెక్స్ట్, క్యూకర్బిట్స్ మాత్రం మోనిషియస్. సో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి సేమ్ ప్లాంట్లో ఉంటాయి.
Next, arrange the following organisms in ascending order of their lifespan. వాటి యొక్క లైఫ్ స్పాన్ బేస్ చేసుకొని మనం వీటిని అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్. Next, banyan tree. What is the lifespan of the banyan tree? 2500 years. Parrot lifespan is 140 years. Fruit fly, it is 2 weeks. People tree is 200 to 300 years. So if we arrange this, what will be the answer? C is less than B. B is less than A, and A is less than people tree. So answer is 3. Answer is C. Next one. In water hyacinth, water lily, pollination takes place by. So water hyacinth, water lily ఇవి రెండు కూడా హైడ్రోఫైట్ ప్లాంట్స్. బట్ వాటిలో పాలినేషన్ అనేది ఎలా జరుగుతుంది? వాటర్ కరెంట్స్ ద్వారా జరుగుతుందా, విండ్ అండ్ వాటర్ ద్వారా జరుగుతుందా, ఇన్సెక్ట్స్ అండ్ విండ్. సో మనం వీటిలో చెప్పుకున్నాం కొన్ని హైడ్రోఫైట్స్లో వాటి యొక్క ఫ్లవర్స్ అనేవి బయటికి ఎమర్జ్ అయి ఉంటాయి అండ్ ఎవరు పాలినేటెడ్ బై ఇన్సెక్ట్స్ అండ్ విండ్ అని చెప్పి తెలుసుకున్నాం కదా, ఎగ్జాంపుల్స్ వాటర్ లిలీ అండ్ వాటర్ హయాసింత్ అని. సో ఆన్సర్ ఈస్ ఇన్సెక్ట్స్ అండ్ విండ్, డి. నెక్స్ట్, పర్సిస్టెంట్ న్యూసెల్లస్ ఇన్ ద సీడ్ ఈజ్ నోన్ యాజ్. సో ఉన్నటువంటి పర్సిస్టెంట్ న్యూసెల్లస్ నేమంట పెరిస్పర్మ్. నెక్స్ట్, డయేషియస్ ఫ్లవరింగ్ ప్లాంట్ ప్రివెంట్స్ బోత్. డయేషియస్ అంటే ఏంటండి? మోనిషియస్, డయేషియస్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాం. డయేషియస్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్, రైట్? సో ఈ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్ ప్లాంట్స్లో ఉండేటువంటి ప్లాంట్స్ దేన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటాయి? ఆటోగమి, గ్జెనోగమి, గైటనోగమి, గ్జెనోగమి, క్లిస్టోగమి, గ్జెనోగమి. సో ఈస్ ఆటోగమి అండ్ గైటనోగమి. ఆటోగమి అంటే సెల్ఫ్ పాలినేషన్. Geitonogamy means the pollination within the two flowers of the same plant, that is the geitonogamy. So ఇక్కడ మనకి 2 different plants మీద జరుగుతుంది కాబట్టి it prevents autogamy and geitonogamy. Next, functional megaspore in an angiosperm develops into. So angiosperms లో functional megaspore అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందండి? It will develops into embryo sac. సో embryo sac గా డెవలప్ అవుతుంది. Attractants and rewards are required for. సో పాలినేషన్లో అట్రాక్టెన్స్ అండ్ రివార్డ్స్ అనేవి ఎవరికి ఇవ్వాలి? ఏ కండిషన్లో ఇస్తూ ఉంటాము? సో అనిమోఫిలీ, ఎంటమోఫిలీ, పాలినేషన్ బై ఇన్సెక్ట్స్, హైడ్రోఫిలీ, పాలినేషన్ బై వాటర్, క్లిస్టోగమీ అంటే క్లోజ్డ్ ఫ్లవర్స్. సో వీటిలో దేనికి ఇవ్వాలి మనం రివార్డ్స్ అనేవి? ఎంటమోఫిలీ, ఇన్సెక్ట్స్ కదా, ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి, అలాగే ఇన్సెక్ట్స్కి ఫుడ్గా నెక్టార్ని వాటిని ప్రొవైడ్ చేయాలని రివార్డ్స్ అనేది ఇవ్వాలి కదా. సో దట్ ఈస్ ఎంటమోఫిలీ. నెక్స్ట్, ఐసోగామస్ కండిషన్ విత్ నాన్ ఫ్లెజలేటెడ్ గ్యామెట్స్. సో ఐసోగామస్ కండిషన్ విత్ నాన్ ఫ్లెజలేటెడ్ గ్యామెట్స్ అనేవి ఎక్కడుంటాయి? స్పైరోగైరాలో మనకి ఐసోగామస్ కండిషన్ ఉంటుంది. వాటిలో ఫ్లాజెల్లా అనేవి గ్యామెట్స్లో ఉండవు. సో స్పైరోగైరా. నెక్స్ట్, మెగాస్పోరాంజియం ఈజ్ ఈక్వల్ టు. So the megasporangium is equal to ovule. Ovule and the megasporangium and the okate. Next, gynoecium consists of many free pistils in flowers. So gynoecium lo many free pistils ante enti ani multicarpellary epocarpus condition. Multicarpellary epocarpus condition అనేది ఎక్కడ కనపడుతుంది? మిషీలియా. పెపావర్ లో వచ్చేసరికి multicarpellary syncarpus అంటే all the carpels are fused together, right? So answer is Michelia. Next one, in angiosperms functional megaspore develops into. సో angiospermsలో functional megaspore అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందండి? ఇట్ విల్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో సాక్. ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. సో ఫంక్షనల్ మెగాస్పోర్ ఎండోస్పర్మ్ కాదు కదా, పోలన్ సాక్ కాదు, ఓవ్యూల్ కాదు, ఇంకా ఏంటి ఆన్సర్? ఎంబ్రియో సాక్. వాట్ ఈస్ ద కామన్ బిట్వీన్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అండ్ ఎపోమిక్సిస్? ఎపోమిక్సిస్కి అండ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్కి కామన్ ఏంటి? బోత్ అక్కర్ అరౌండ్ ఇయర్, సంవత్సరం అంతా జరుగుతాయా? బోత్ ప్రొడ్యూసెస్ ప్రాజనీ ఐడెంటికల్ టు ద పేరెంట్, ఇది కదా. సో బోత్ ఆర్ అప్లికబుల్ టు ఓన్లీ డైకాట్ ప్లాంట్స్, బోత్ bypass the flowering plants. So answer is both produces progeny identical to parent. వాటిని క్లోన్స్ అంటారని చదువుకున్నాం కదా. సో both produces progeny identical to their parent plant. What they were called జెనెటికల్గా మార్ఫలాజికల్గా ఐడెంటికల్గా ఉండే వాటిని ఏమంటాం? క్లోన్స్ అంటాం. నెక్స్ట్, కామన్ సెక్షువల్ స్పోర్స్
In fungi and simple plants such as algae are separate respectively. Common asexual spores in fungi and algae లో ఉండేటువంటి asexual spores ఏమంటాం? Conidia and zoospores, zoospores and aplanospores, Conidia and chlamydospores, sporangiospores and zoospores. Answer is Conidia, zoospore. Zoospores ఏమో asexual spores of algae. Conidia are the asexual spores of the fungi. Next, long ribbon-like pollen grains are seen in some. సో లాంగ్ రిబ్బన్ లేక్ పాలన్ గ్రెయిన్స్ అనేవి మనం ఎక్కడ చదువుకున్నామండి? ఇక ప్లాంట్స్ లైక్ హైపోహైడ్రోఫిలీలో బినీత్ ద వాటర్ సర్ఫేస్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. జోస్టరాలో లాంగ్ రిబ్బన్ లైక్ పాలన్ గ్రెయిన్స్ అన్నాం. జోస్టరా అనేది ఏంటి? ఎక్వాటిక్ ప్లాంట్. సో విండ్ పాలినేటెడ్ కాదు, జిమ్నోస్పర్మ్స్ కాదు, బర్డ్ పాలినేటెడ్. సో దేనిలో ఉంటాయి? aquatic plants. Example, zostera. In a flowering plant, the pollen tube first arrives in. సో ఫ్లవరింగ్ ప్లాంట్లో పాలన్ ట్యూబ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ అది మనకి డిఫరెంట్ డైరెక్షన్స్లో అయితే మూవ్ అవుతుంది. లైక్ పోరోగమి, చలాజోగమి, మీసోగమి ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి అండ్ లోపలికి ఎలా ఎమర్జ్ అవుతుందంటే త్రూ ఎగ్గా, యాంటీపోడల్సా, సినర్జిడ్సా, సెంట్రల్ సెల్లార్. దట్ ఈస్ మైక్రోఫైలార్ రీజన్లో ఉన్నటువంటి సినర్జిడ్స్లో ఉన్నటువంటి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఫిలిఫార్మ్ ఆపరేటర్స్ ద్వారా పాలన్ ట్యూబ్ అనేది లోపలికి ఎమర్జ్ అవుతుంది. నెక్స్ట్, హోమోగామెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్. హోమోగామెట్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి? లో హోమోగామెట్స్, వాల్వాక్స్, ఫ్యూకస్, చారా, వీటన్నిటిలో కూడా హెట్రోగామెట్స్ ఉంటాయి. వాల్వాక్స్, ఫ్యూకస్, చారాలో హెట్రోగామెట్స్, యూలోథ్రిక్స్లో మాత్రం హోమోగామెట్స్. సో ఆన్సర్ ఈజ్ ఏ. స్టేట్ ఆఫ్ ప్రాపగేషన్ ఇన్ టెర్రర్ ఆఫ్ బెంగాల్ అక్కర్స్ త్రూ. సో టెర్రర్ ఆఫ్ బెంగాల్ అంటే ఏంటి? ఐకార్నియా చెప్పుకుంటాం కదా. ఐకార్నియాలో వెస్టెడ్ ప్రాపగేషన్ దేని ద్వారా జరుగుతుంది? త్రూ ఆఫ్సెట్. నెక్స్ట్, ఓవ్యూల్ ఇన్ విచ్ ద మైక్రోఫైల్, చెలాజా, ఫ్యూనికిల్ ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్. సో మనం టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్లో తెలుసుకున్నాం కదా. స్ట్రైట్ లైన్లో ఉంటే దాన్ని ఏమంటాము? ఆర్థోట్రోఫస్ ఓవ్యూల్. ఆర్థోట్రోపస్ ఓవ్యూల్. సో ఆర్థోట్రోపస్ అంటే ఫైల్, చెలాజా, ఫ్యూనికిల్ అవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉంటే దాన్ని ఆర్థోట్రోపస్ అంటాము. రైట్. యాంఫిట్రోపస్ అంటే ఇఫ్ ఇట్ ఎంబ్రియోసాక్ ఈస్ హార్స్ షూ షేప్లో ఉంటే దాన్ని యాంఫిట్రోఫస్ అంటాం. అనాట్రోఫస్ అంటే ఇన్వర్టెడ్ ఓవ్యూల్. సిర్సినోట్రోఫస్ అంటే ఏంటి? మనకి 360 degrees సెంటిగ్రేడ్ యాంగిల్లో కర్వ్ అయిపోయి ఫ్యూనికల్ దాని చుట్టూ, ఓవ్యూల్ చుట్టూ కూడా కాయిల్ అయిపోతే దాన్ని సిర్సినోట్రోఫస్ అంటాం. నెక్స్ట్, గ్యామెటిక్ ఫ్యూషన్ కెన్ బి ఎక్స్టర్నల్ ఇన్. గ్యామెటిక్ ఫ్యూషన్ కెన్ బి ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుందండి? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆల్గే, టెరిడోఫైట్స్, బ్రయోఫైట్స్, సీడ్ ప్లాంట్స్. మనకి టెరిడోఫైట్స్, బ్రయోఫైట్స్, సీడ్ ప్లాంట్స్ వీటన్నిటిలో కూడా ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఆల్గే, యాంఫిబియన్స్, ఫిషెస్లో మాత్రం మనకి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుందని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి గ్యామెటిక్ ఫ్యూషన్ క్యాన్ బి ఎక్స్టర్నల్ ఇన్ ఆల్గే. సో ఆన్సర్ ఈస్ ఆల్గే. ఈ కూడా మనకి కొన్ని ఓల్డ్ నీట్ ఎగ్జామ్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి.